గైస్ ఈ సెషన్స్లో నేను మీకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేవి వాటి యొక్క సొల్యూషన్స్ డిస్కస్ చేయడం జరిగింది. అయితే నేను ఏం చేస్తాను అంటే బోర్డు మీద క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను. బోర్డు మీద క్వశ్చన్ డిస్ప్లే చేయగానే మీరు వెంటనే ఏం చేయాలంటే గబగబా సాల్వ్ చేయండి. దాన్ని సాల్వ్ చేసి ఎక్స్ప్లెనేషన్ వినొద్దండి. ఫస్ట్ మీరు సాల్వ్ చేయండి, పాస్ చేయండి, ఫస్ట్ వీడియో పాస్ చేయండి. క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ మీరు వీడియో పాస్ చేసి మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ అక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, కామెంట్ పెట్టండి. తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ వినండి. మీరు చేసిన మెథడ్ నేను చేసింది సేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని టైం ఎలా సేవ్ చేయాలి అని చూద్దాం. ఓకే రైట్, నౌ లెట్స్ సీ ఆల్ ఆఫ్ యూ సెషన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్. నౌ 3 electronic bells are fixed in 3 adjoining temples. ఒక 3 టెంపుల్స్ ఉన్నాయి. లైన్లో 3 ఎలక్ట్రానిక్ బెల్స్ పెట్టాను. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క బెల్ పెట్టాను. ద ప్రీస్ట్ ఆఫ్ దీస్ టెంపుల్స్ డిసైడెడ్ టు రింగ్ ద బెల్స్ at different times with the intervals of 2, 3, 5 minutes. అందులో ఉన్న బ్రాహ్మణులు ఏం చేశారంటే వాటిని 2, 3, 5 minutesకి మోగేలాగా సెట్ చేశారు. ఇఫ్ ఆల్ ద బెల్స్ start tolling together for the first time at 8 o'clock in the morning. Morning 8 o'clock ki anni bells ring ayini. Then up to 9 o'clock in the morning, up to 9 o'clock in the morning they will bell together. పక్కనే ఉన్న 3 ఆలయాల్లో 3 ఎలక్ట్రానిక్ గంటలు అమర్చబడి ఉంటాయి. ఈ ఆలయాలు పూజారులు 2, 3, 5 నిమిషాల వ్యవధిలో వేర్వేరు సమయాల్లో గంటలు మోగించాలని నిర్ణయించారు. ఉదయం 8 గంటలకు మొదటిసారిగా గంటలు మోగడం ప్రారంభిస్తే అప్పుడు ఉదయం 9 గంటల వరకు అంటే 9 o'clock వరకు ఎన్నిసార్లు ఆ గంటలు మోగుతాయి. ఓకే, చూడండి సార్, ఫస్ట్ 3 టెంపుల్స్ ఉన్నాయండి. టెంపుల్ 1, టెంపుల్ 2, టెంపుల్ 3. ఇక్కడ బెల్స్ మోగుతున్నాయండి. ఇవి టెంపుల్స్. 3 టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 minutesకి బెల్ మోగిద్ది. ప్రతి 3 minutesకి, ఇక్కడ ప్రతి 5 minutesకి బెల్ మోగుతుంది. ఫస్ట్ 8 o'clock బెల్ మోగింది అన్నీ కూడా. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అన్ని బెల్స్ ఎప్పుడు మోగుతాయి చూద్దాం. ప్రతి 2 minutesకి ఇగో ఈ ఫస్ట్ టెంపుల్లో ప్రతి 2 minutesకి బెల్ మోగుతుంది. అంటే ఇది టెంపుల్ 1 అండి. ఇవి హెడ్డింగ్ టెంపుల్. ఇది 2 minutes మోగింది. నెక్స్ట్ మళ్ళీ 4th minute మోగింది. నెక్స్ట్ 6th minute, 8th minute, 10th minute, 12th minute, 14th minute, 16th minute, ఇలా ప్రతి 2 minutesకి రింగ్ అవుతా ఉంది. ఇది ప్రతి 3 minutesకి 6th minute, 9th minute, 12th minute, అలా ప్రతి 3 minutesకి రింగ్ అవుతా ఉంది. ఇది ప్రతి 5th minuteకి అంటే 10th minute, 15th minute ఇలా రింగ్ అవుతా ఉన్నాయి. ఆ క్వశ్చన్ మళ్ళీ అన్ని బెల్స్ ఎప్పుడు రింగ్ అవుతాయి అని అడిగితే యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఆల్ ద గివెన్ నెంబర్స్. అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ఫైండ్ ఎల్సిఎం. సో అన్ని బెల్స్ మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతాయి అంటే ఇలా అన్ని రాయకూడదు. ఇంకా యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఏ కామన్ మల్టిపుల్ అంటే ఏం చేయాలంటే అన్ని బెల్స్ మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతాయి అంటే ఎల్సిఎం చేయాలని చెప్పాలి. ఏం చేయాలి? ఎల్సిఎం. కమాన్ 2, 3, 5కి ఎల్సిఎం ఎంత? 5, 3 15, 2 30. సో 30 minutes తర్వాత అన్ని బెల్స్ రింగ్ అవుతాయండి. ఫస్ట్ 8 o'clockకి అన్ని బెల్స్ రింగ్ అని, మళ్ళీ 8:30కి రింగ్ అవుతాయి. మళ్ళీ అన్ని బెల్స్ ఎప్పుడు రింగ్ అవుతాయి? 9 o'clock రింగ్ అవుతాయి. ఓకే, సో మొత్తం మీద 8 to 9, 8 o'clock, 8:30, 9 o'clock 3 సార్లు అన్ని బెల్స్ అదే టైంలో రింగ్ అవుతాయి. టెంపుల్ 1లో రింగ్ అవుతుంది, టెంపుల్ 2లో, టెంపుల్ 3లో అన్ని బెల్స్ రింగ్ అవుతాయండి. 8 o'clock రింగ్ అవుతాయి, మళ్ళీ 8:30 రింగ్ అవుతాయి, మళ్ళీ 9 o'clock రింగ్ అవుతాయి. సార్ ఇగో ఇది 8 o'clock స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ ఫస్ట్ టెంపుల్లో 8:02కి రింగ్ అవుతా ఉంది. సెకండ్ టెంపుల్లో 8:03కి రింగ్ అవుతుంది. థర్డ్ టెంపుల్లో 8:05కి ఒకేసారి రింగ్ అవ్వాలా? ఎసాను 8:30కి అన్నీ ఒకసారి రింగ్ అవుతూ ఉంటాయి. రైట్, 8:30కి మళ్ళీ 9 o'clock రింగ్ అవుతాయి. సో మొత్తం మీద క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ చూడండి. 2 times ఆఫ్టర్ ద స్టార్టింగ్ టైం తర్వాత నుంచి 2 సార్లు. స్టార్టింగ్ టైం 8 o'clock, 2 times, ఎస్ కరెక్టే. 4 times ఆఫ్ ద స్టార్టింగ్ టైం తర్వాత 4 times రాంగ్. 15 times ఆఫ్టర్ ద స్టార్టింగ్ టైం కాదు రాంగ్. 5 times ఆఫ్టర్ ద స్టార్టింగ్ టైం కాదండి, 2 సార్లు. స్టార్టింగ్ టైం తర్వాత 2 సార్లు మోగుతాయి. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. ఏ రిటైలర్ పర్చేస్ ఏ గ్రైండర్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. రిటైలర్ ఏం చేశారంటే ఒక 15% డిస్కౌంట్తో కొనుక్కొచ్చాడు. గ్రైండర్ని ఒక 15% డిస్కౌంట్తో కొనుక్కొచ్చాడు. అండ్ సెల్స్ ఇట్ ఫర్ 1955 అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. కొనుక్కొచ్చి దాన్ని 15% ప్రాఫిట్ వేసుకొని అమ్మేశాడండి. ఎంత అంటే 1955కి అమ్మాడు. ఓకే, ద అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్ బై ద రిటైలర్ ఫ్రమ్ ద హోల్సేలర్. ఇక్కడ ఎంత డిస్కౌంట్ వచ్చింది క్వశ్చన్. ఇగో రిటైలర్ అనేవాడు హోల్సేలర్ నుంచి కొనుక్కొచ్చాడండి. 15% డిస్కౌంట్తో కొనుక్కొచ్చాడు.
కొనుక్కొచ్చి 15% ప్రాఫిట్ వేసుకొని అమ్మేశాడు. నా క్వశ్చన్ ఇక్కడ హోల్సేలర్ ఎంత కొన్నాడని అడగల, హోల్సేలర్ ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. హోల్సేలర్ ఇచ్చిన డిస్కౌంట్ ఎంత క్వశ్చన్. సింపుల్. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? ముందు ఒక వాల్యూ అనుకోండి. ఇక్కడ వాల్యూ అనుకోండి. ఏమనుకుంటే వాల్యూ అనుకోమంటే కొంతమంది ఎక్స్ అనుకుంటాడు, వరస్ట్ మెథడ్. ఎక్స్ అని కూడా వరస్ట్ మెథడ్. సార్ 100 సార్ అంటే 100 తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, 100 తీసుకోవచ్చు. దానికన్నా ఇంకా కంఫర్ట్ ఏంటంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/20. దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 3/20. సో 20 400 తీసుకుంటే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. 100 తీసుకున్నా నాట్ ఏ ప్రాబ్లం, 100 తీసుకున్నా నాట్ ఏ ప్రాబ్లం. 400 తీసుకుని ఇంకా ఈజీగా ఉంది. 15% డిస్కౌంట్ ఇవ్వండి. వాట్ ఈస్ 15% ఆఫ్ యూ? 2 zeros క్యాన్సిల్, మల్టిప్లై, 4 15 ₹60 డిస్కౌంట్ ఇస్తే 340 కొన్నారండి. 340 కొన్నారు. ఓకే, మళ్ళీ 15% ప్రాఫిట్ వేసుకోండి. 15% ప్రాఫిట్ అండి. 15% ఫ్రాక్షన్ ఎంత అండి? 3/20. 3/20 ఆఫ్ 340. 2 tables 17 3s ఒక 51 ప్రాఫిట్ వచ్చిందండి. 340 కొన్నావు, 51 ప్రాఫిట్ అంటే 391కి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నా క్వశ్చన్ ఏంటంటే ఈ డిస్కౌంట్ ఎంత అన్నారు. 391కి వాడు ఇచ్చిన వాల్యూ 1955 అంటే క్లియర్గా 5 times ఉందండి. ఇది క్లియర్గా 5 times ఉంది. సో ఇదిగో డిస్కౌంట్ ఎంత అంటే 5 times వేయాలి. 560s ఎంత అంటే 500 ₹300 ఆన్సర్. సో డిస్కౌంట్ ఎంత అంటే 300 అయిపోయింది. సో ఇక్కడ ఏమనుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ₹100 అనుకున్నా కొంచెం క్యాలిక్యులేషన్ అయింది, ఎక్స్ అనుకున్నా ఇంకా క్యాలిక్యులేషన్ అయింది. సో ఏమనుకోవాలంటే పైలో ఇక ఫ్రాక్షన్ వాల్యూ 3/20, దీని ఫ్రాక్షన్ వాల్యూ 3/20. 20 400 అనుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలం. క్లియర్? అలాగే నెక్స్ట్ క్వశ్చన్. A hall of 18 meters long and 12 meters wide, if the sum of areas of the floor and ceiling is equal to sum of the areas of the 4 walls, then volume of the hall in cubic meters. Length ఇచ్చారు 18 meters, breadth ఇచ్చారు 12 meters, వాడ హైట్ అయితే ఇవ్వలేదు, వాల్యూమ్ ఎంత అని అడిగారు. క్వశ్చన్ వాల్యూమ్ అంటే ఏంటి? L/B/H. ఇది ఎంత? ఇది క్వశ్చన్ చివర్లో వాడు ఒక పాయింట్ ఇచ్చారు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఫ్లోర్ అండ్ సీలింగ్, సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఫ్లోర్ అండ్ సీలింగ్, రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఆఫ్ యూ, రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఫ్లోర్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఆ తర్వాత సీలింగ్ ఏరియా కూడా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 4 walls. 4 గోడల వైశాల్యం, గది 4 గోడల వైశాల్యంకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి చెప్పండి? దీర్ఘఘనం యొక్క గది 4 గోడల వైశాల్యానికి 2/L+B/H. వాడు క్లియర్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయి అన్నారు. అయితే ఈ వాల్యూమ్ ఎంత? ఇది చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? నీకు హైట్ కావాలి. ఆ హైట్ అనేది దాని నుంచి కనుక్కో, అయిపోయింది, సింపుల్. సో దీన్ని ఏమని రాసుకుంటా నేను? 2LB ఈజ్ ఈక్వల్ టు 2 of L+B/H. ఎస్ ఆర్ నో? 2 క్యాన్సిల్ చేయి. LB ఇచ్చారు ఇక్కడ, L 18, B 12. 18 × 12 ఈజ్ ఈక్వల్ టు 18 + 12 30 ఇంటూ హైట్. 6 table 5 times, 6 table 2 times. So 18 2s are 36/5 అనేది H అయిపోయింది. Now let's substitute of you. LBH substitute. L అంటే 18, B అంటే 12, హైట్ అంటే 36/5. ఇది సాల్వ్ చేయాలి. ఆన్సర్ 1555.2. ఆప్షన్ సి అనేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. The common factor of 17ABC, 34AB², 51A²B వీటన్నిటిలోనూ ఉండే కామన్గా ఏమున్నాయని అడిగాడు. కామన్ ఫ్యాక్టర్ అన్నిట్లో ఉండాలి. సింపుల్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? అన్నిట్లో ఉండే ఏమేంటో రాయి. అది చెప్పేసి కమన్. అన్నిట్లో ఏమన్నాయి అబ్జర్వ్ చేయి. 17 టేబుల్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, 17 టేబుల్ దీంట్లో ఉంది, అన్నిట్లో 17 టేబుల్ ఉంది. సో ఇట్స్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ 2 ఉన్నాయి కానీ ఒకటే ఉంది. ఇందులో అన్నిట్లో ఒక ఏ అయితే ఉంది. ఇక్కడ బి, ఇక్కడ బి, ఇక్కడ బి, అన్నిట్లో ఒక బి అయితే ఉంది. ఇక్కడ సి, ఇక్కడ లేదు. సో అయిపోయింది. కామన్ ఎంత అంటే 17AB ఆన్సర్, ఆప్షన్ బి ఆన్సర్. క్లియర్? అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for 900 is double the loss incurred by selling an article for 450. At what price should the article be sold to make a profit of 25%? ఒక వస్తువు ఉందండి, 900కి అమ్మాను. 900కి అమ్మితే, ఒక వస్తువుని 900కి అమ్మితే వచ్చే లాభం అనేది
450కి అమ్మితే వచ్చే నష్టం కన్నా ఒక వస్తువుని 900 రూపాయలకి అమ్మడం ద్వారా వచ్చే లాభం ఆ వస్తువుని 450కి అమ్మడం వల్ల వచ్చే నష్టం కంటే రెట్టింపు. అంటే ఇక్కడ లాస్ ఒక పార్ట్ అయితే ప్రాఫిట్ ఎంత అంటే 2 పార్ట్స్. చూడండి, ద ప్రాఫిట్ మేడ్ బై సెల్లింగ్ an article for 900 is double. ప్రాఫిట్ ఎంత అంటే డబల్ ఉంది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది. ఒక వస్తువుని 450కి ఇస్తే లాసు, అదే వస్తువు 900 ఇస్తే ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఎంత అంటే ఎగ్జాక్ట్లీ డబల్ టు ద లాస్. ఈ ప్రాఫిట్ ఎంత అంటే ఎగ్జాక్ట్లీ డబల్ టు ద లాస్. అంటే ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ 2 ఉంది. అట్ వాట్ ప్రైస్ షుడ్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%? ఎంతకు అమ్మాలి టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%? 25% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? సో క్లియర్గా ఇక్కడ 450 to 900 ఎన్ని పార్ట్స్ తేడా ఉందంటే ఐ కెన్ సే 3 పార్ట్స్ అలా. ఎస్ ఆర్ నో? 3 పార్ట్స్ తేడా ఉంది. ఇదొకటి, ఇదొక 2, ఇదొకంటే మొత్తం మీద 3 పార్ట్స్ తేడా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత అంటే ఇది ఒక 1 పార్ట్, ఇది ఒక 2 పార్ట్స్ అండి. 3 పార్ట్స్ మొత్తం ఎంత? 450 to 900 ఎంత గ్యాప్ అంటే 450 గ్యాప్ ఉంది. అంటే ఇది ఇక్కడికి ఇక్కడ గ్యాప్ ఎంత అంటే 450. ఇక్కడ ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ 450. ఒక పార్ట్ ఎంత అంటే 150 అయిపోయింది. లాస్ ఎంత అంటే 150, ప్రాఫిట్ ఎంత అంటే 300. దేంతో చేయొచ్చు. క్వశ్చన్ చూడండి, 900కి ఇచ్చామండి, 300 ప్రాఫిట్ ఇచ్చింది. కాస్ట్ ఎంత? 600. పోనీ 450కి ఇచ్చాను, లాస్ 150, కాస్ట్ ఎంత? 600. 600 కాస్ట్ వచ్చింది. బై డియర్ ఫ్రెండ్స్, నేను కాస్ట్ అడగలేదండి. ఒకవేళ కాస్ట్ అడిగితే 600 అయిపోయింది, కానీ కాస్ట్ అడగల. వాట్ ఈస్ ద క్వశ్చన్? వాట్ ప్రైస్ షుడ్ యూ సెల్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%? ఒక 25% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి? ఇది నా క్వశ్చన్. 2 zeros cancel, 625, 150 ప్రాఫిట్ రావాలంటే ఐ నీడ్ టు సెల్ ఇట్ ఫర్ 750. ఆప్షన్ సి ఆన్సర్. వాళ్ళు కాస్ట్ ఎంత అడగల, ఎంత కమ్మితే 25% ప్రాఫిట్ వస్తుంది అని అడిగారు. 750 కమ్మాలి. దట్స్ ఇట్. అలా నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. The principal becomes 19,683 in 3 years at 8% per annum compound interest compounding annually. What is the principal? కొంత మనీ వడ్డీకి ఇచ్చానండి, కొంత మనీ వడ్డీకి ఇచ్చాను, 3 yearsలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annum చొప్పున 19,683 అమౌంట్ అయిందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎంత మనీ? అది క్వశ్చన్. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్? 3 yearsకి 8% చొప్పున 19,683 అయింది. ప్రిన్సిపల్ ఎంత? క్వశ్చన్, రైట్? అలా అబ్జర్వ్. ద బెస్ట్ మెథడ్ ఇస్ ఇనిషియల్ డేటా. ఇస్ ద బెస్ట్ మెథడ్. 8% ఫ్రాక్షన్ వాల్యూ 8/100 అంటే 4 table 2 times, 4 table 25 times. ఈ 25 అనేది ప్రిన్సిపల్, 2 అనేది ఇంట్రెస్ట్. సో ఇనిషియల్ డేటా ఇస్ ద బెస్ట్ మెథడ్. ఫస్ట్ 25, 2 రూపీ ఇంట్రెస్ట్ చేసుకుంటే 27. 3 years అన్నారు, 3 times ఐఎమ్ రైటింగ్ బికాజ్ వాడు 3 years అన్నారు. 25 సార్ 625 సార్ 15,625 ప్రిన్సిపల్. 27 square 27 cube ఎంత అంటే 19,683. సో ప్రిన్సిపల్ ఎంత అయితే అమౌంట్ ఎంత అవుతుంది? నో, అమౌంట్ ఇచ్చారు ఎంత అంటే 19,683. లక్కీ సేమ్ ఇచ్చారు. సో అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అంటే సేమ్ ఉంటుంది, 15,625. ఆప్షన్ సి అనేది ఆన్సర్. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 47. దర్ ఆర్ 50 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. మొత్తం మీద ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారండి క్లాస్లో. ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ గర్ల్స్ రేషియో తీసుకుంటే రేషియో ఈజ్ 16:9. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్? మొత్తం మీద టోటల్ ఎంత అంటే 25 పార్ట్స్ అండి. వాడు 50 స్టూడెంట్స్ ఇచ్చారు. టోటల్ 25 పార్ట్స్, 50 స్టూడెంట్స్ ఇచ్చారు. అయితే వాట్ ఇస్ ద మీన్ ప్రపోర్షన్ అన్నాడు క్వశ్చన్. మీన్ ప్రపోర్షన్, ఇంతకీ మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటండి? మీన్ ప్రపోర్షన్ రేషియో ప్రపోర్షన్ చెప్పాం. B is equal to root of AC. అంటే ఏ వాల్యూ ఇచ్చారు? 16, B 16 into 9. దీనికి రేషియో చేయండి. 16 root 4, 9 root 3, 4 into 3 12, 4 into 3 12. కానీ ఇక్కడ 25 పార్ట్స్ 50 ఇచ్చారు, అంటే ఈచ్ పార్ట్ 2 అనమాట. 12 పార్ట్స్ 12 2s ఎంత అంటే 24 ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. What is the total surface area of a hemisphere? Total surface area of a hemisphere diameter ఇచ్చారు 7 centimeters. ఓకే, స్పియర్ తీసుకున్నాం అనుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². స్పియర్కి అయితే మరి హెమిస్పియర్కి 2πr². సో సింపుల్ అలా 2πr² సాల్వ్ చేయాలి. 2 into π అంటే 22/7. r² డయామీటర్ 7 అంటే r అంటే 7/2 అండి. 7 స్క్వేర్ అన్నది r² 2 times రాశాను. కట్ చేయండి.
2 టేబుల్ కట్ అయిపోయింది, 2 టేబుల్ కట్ అయిపోయింది 11 టైమ్స్. సో 11 7s ఎంత అంటే 77 ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 49. In an election between two candidates, one of the candidates secured 35% of the total votes. ఇద్దరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే ఒక క్యాండిడేట్కి 35% వచ్చాయండి. అండ్ వాజ్ డిఫీటెడ్ బై అదర్ క్యాండిడేట్, ఓడిపోయాడు, వేరే వాడి చేతుల్లో ఓడిపోయాడు, 1296 ఓట్స్తో ఓడిపోయాడు. ఇఫ్ దెర్ వర్ నో ఇన్వాలిడ్ ఓట్స్ లేవు, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, మొత్తం మీద ఓట్లు ఎంతమంది వేశారు చూడండి. ఫస్ట్ క్యాండిడేట్కి 35% అంటే సెకండ్ క్యాండిడేట్కి బై డిఫాల్ట్ 65% కదా. ఫస్ట్ క్యాండిడేట్కి 35% ఓట్స్ వచ్చాయి అన్నాడు అంటే డిఫాల్ట్గా సెకండ్ క్యాండిడేట్కి 65% ఓట్స్ వచ్చాయి అని చెప్పాలి మీరు వెంటనే. ఒక క్యాండిడేట్కి 35 అంటే ఇంకో క్యాండిడేట్కి 65% ఓట్స్ వచ్చాయి. ఇద్దరే క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు ఎన్నికల్లో, ఒకటికి 35% అంటే ఇంకోటికి 60%. సో ఈడు గెలిచాడు, గెలిచింది ఎంత అంటే 1296 ఓట్స్తో గెలిచాడు. పర్సెంట్లో మాట్లాడితే క్లియర్గా 30%తో గెలిచాడు. గెలిచింది ఎంత అంటే 1296 అంటే క్లియర్గా 30% ఎంత అంటే 1296 ఓట్స్. నా క్వశ్చన్ మొత్తం ఓట్స్ ఎన్ని అంటే 100% ఎంత, 100% ఎంత, రైట్. సో చూడండి క్యాన్సర్ చూడండి. 3 టేబుల్ ఆఫ్ 3 4s are 12, 3 3s are 3 2s are. సో ఒకటికి 432 ఉంది, 10కి 4320. సో ఆన్సర్ ఆఫ్ 4320 ఆప్షన్ డి ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 50. మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ, ఏంటంటే క్వశ్చన్ని ఒకసారి పాస్ చేయండి, మీరు సాల్వ్ చేయండి. ఫస్ట్ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ వినండి. నువ్వు చేసింది ఇక్కడ ఇదే మెథడ్లో ఉందా లేదా అని చూడండి ఒకసారి. ఎంత టైం సేవ్ చేయగలుగుతానో ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ SSC, CGL, CHSL అండ్ రైల్వే ఎగ్జామ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ అలా నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ 1/5 పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఏ అనేవాడు ఒక 1/5 పార్ట్ ఆఫ్ వర్క్ని, ఏ అనేవాడు ఒక 1/5 వర్క్ని 20 daysలో చేయగలడు. బి కెన్ డూ 30% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 36 days. 1/5 వర్క్ని 20 days అంటే అర్థం ఏంటి? ఒక పార్ట్ని 20 days చేస్తే మొత్తం వర్క్ని 5 partsని 120 సార్ 20, 520 సార్ 100. సో ఏ అనేవాడు వర్క్ ఇస్తే 100 daysలో చేస్తాడు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, బి కెన్ డూ 30% ఆఫ్ వర్క్ ఇన్ 36 days అంటే ఏంటి? ఫ్రాక్షన్ తీసుకో అనుకోండి, ఇక్కడైతే 1/5 అని ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఇక్కడ పర్సెంట్ ఇచ్చాడు, ఫ్రాక్షన్ మార్చు అంటే 3/10 వర్క్ని 36 days అంటే మొత్తం వర్క్ 10 parts, 3 parts 36 అంటే 3 12s are 36, మొత్తం వర్క్ని 10 12s are 120. సో బి అనేవాడు ఎంటైర్ వర్క్ 120 daysలో చేస్తాడు. వాళ్ళు సి కెన్ డూ 80% ఆఫ్ వర్క్ ఇన్ 160 days. 80% వర్క్ని 160 daysలో చేస్తాడండి. 80% వర్క్ని, మొత్తం వర్క్ అంటే 100%. 80 160 అంటే డబల్ ఉంది, 100% అంటే మొత్తం డబల్ చేయి 200, లేదా ఒక పర్సెంట్ ఫ్రాక్షన్లో మార్చుకో. 2 టేబుల్ 4 times and 5 times, మొత్తం 5 parts, 4 parts 160, 4 40s 160, 5 40s 200. ఇలా ఏమి చేయకుండా 80కి డబల్ 160, మొత్తం వర్క్ 100% ఎంత 200 daysలో. సి అంటే 200 daysలో చేస్తాడు. క్వశ్చన్ చూడండి ఇక్కడ దాకా. ఏ 1/5 పార్ట్ 20 days, బి 30% ఆఫ్ వర్క్ని 36 days, సి అనేవాడు 80% వర్క్ని 160 daysలో చేస్తున్నారు. బిఎన్సి స్టార్ట్ ద వర్క్ టుగెదర్. బిఎన్సి స్టార్ట్ చేశారు వర్క్. ఫస్ట్ బిఎన్సి వర్క్ స్టార్ట్ చేశారు టుగెదర్. అండ్ హూ వర్క్డ్ ఫర్ X days, ఒక X days వర్క్ చేశారు. X days ఆఫ్టర్ X days బి లెఫ్ట్. X days తర్వాత బి వెళ్ళిపోయాడు, బి లెఫ్ట్ వర్క్. అండ్ ఏ స్టార్టెడ్ వర్కింగ్ విత్ సి. ఇప్పుడు ఏసీ ఉన్నారు, both the complete the remaining work in X minus 41 days. వీళ్ళు X minus 41 daysలో రిమైనింగ్ వర్క్ ఫినిష్ చేస్తారు. ఇఫ్ ద రేషియో ఆఫ్ వర్క్ డన్ బై బిఎన్సి టుగెదర్ అండ్ వర్క్ డన్ బై ఏఎన్సి టుగెదర్, ఇక్కడ వర్క్ చేస్తే ఇక్కడ 19 parts వర్క్ చేశారు, ఇక్కడ 6 parts వర్క్ చేశారు. what part of the same work can be completed by C in 2X days? ఒకవేళ ఇలాంటిదే వర్క్ ఉందండి, సికి ఇచ్చాను, 2X డేస్లో ఎంత పార్ట్ ఫినిష్ చేస్తాడు? 2X డేస్లో ఎంత పార్ట్ ఫినిష్ చేస్తాడు సేమ్ వర్క్ని? క్వశ్చన్ జాగ్రత్త చూడండి ఒకసారి. ఏ అనేవాడు ఒక వర్క్ని 100 days చేస్తాడు, బి 120 days చేస్తాడు, సి 200 days చేస్తాడు వర్క్ అంతా. బీసీలు వర్క్ స్టార్ట్ చేశారు, X days వర్క్ చేశారు. ఏసీలు X days తర్వాత బి వెళ్ళిపోయాడు, ఏ జాయిన్ అయ్యాడు. ఏసీలు మిగతా వర్క్ని X minus 41 daysలో చేశారు.
ఈ వర్క్ రేషియో చూస్తే వీళ్ళు 19 పార్ట్స్ చేస్తే వీళ్ళు 6 పార్ట్స్ చేశారు. ఇది ఇక్కడ ఎక్కువ వర్క్, ఇక్కడ తక్కువ వర్క్ అయింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక 2x డేస్ ఇస్తారు ఎవరికి, సికి 2x డేస్ ఇస్తే మొత్తం వర్క్లో ఎంత పార్ట్ చేస్తారు? ఓకే, ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయి. టోటల్ వర్క్ ఎల్సీఎం ఆఫ్ ఇది క్వశ్చన్ అండి, ఇది క్వశ్చన్. టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ వర్క్ ఎంత అంటే ఎల్సీఎం ఎంత అంటే 600 యూనిట్స్ ఎల్సీఎం. ఇది టోటల్ వర్క్ 600 యూనిట్స్. ఏ 100 డేస్ చేసినా పర్ డే 6 యూనిట్స్ చేస్తున్నాడు. ఏ బి పర్ డే 5 యూనిట్స్ చేస్తున్నాడు. సి పర్ డే 3 యూనిట్స్ చేస్తున్నాడు. రైట్, ఈ 600 యూనిట్స్లో ఇక్కడ 19 పార్ట్స్ అని, ఇక్కడ 6 పార్ట్స్ అని మొత్తం వర్క్ అయిపోయింది. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి? 25 పార్ట్స్ అని చెప్పొచ్చు కదా. 25 పార్ట్స్ ఎంత? ఈ ఒక 19 6 మొత్తం 25 పార్ట్స్ 600 అంటే ఒక పార్ట్ ఎంత ఉంది? ఒక పార్ట్ ఎంత? 25 2s 50 10 ఉంది, 4 టైమ్స్ ఒక పార్ట్ 24. మరి 6 పార్ట్స్ ఎంత అండి? 6 పార్ట్స్ ఎంత? 624 620 120 6 4s 44. ఇక్కడ 144 యూనిట్స్ అండి. 624 144. ఇక 19 పార్ట్స్ ఇక్కడ, అంటే మొత్తం 600 144 యూనిట్స్ ఇక్కడ చేస్తే ఇక్కడ చేసామండి. 144 యూనిట్స్ ఇక్కడ చేస్తే ఇక్కడ చేయాలంటే రిమైనింగ్, సో రిమైనింగ్ 456 డేస్ 456 యూనిట్స్ ఇక్కడ ఎక్స్ డేస్ చేశారండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఎక్స్ డేస్లో బీసీ ఇద్దరు ఉన్నారు, ఏసీ ఎక్స్ మైనస్ 41 డేస్ ఉన్నారండి. ఓకే, సో బీసీ ఇద్దరు పర్ డేకి ఏం చేస్తున్నారండి? బీసీ ఇద్దరు పర్ డేకి వచ్చేసరికి 5 + 3 8 యూనిట్స్ చేస్తున్నారు. ఇక్కడ బీసీ ఇద్దరు 5 + 3 8 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి. 8 లెక్క ఎన్ని డేస్ వస్తుందండి? పర్ డేకి 8 లెక్క 8 5s 40, 40 పోతే 5 ఉంది, 8 7s అంటే 57 డేస్ పనిచేస్తారు బీసీలు. 57 డేస్ పనిచేస్తారు. మరి ఏసీలు అండి, ఏసీ పర్ డేకి వచ్చేసరికి 6 + 3 9 యూనిట్స్ చేస్తున్నారు. 6 + 3 9 యూనిట్స్ చేస్తున్నారు. 9 1s 9 5 16 డేస్. కాబట్టి చూసుకోండి 57 నుంచి 41 తీస్తే 16 డేస్ సరిపోయింది. ఇప్పుడు నా క్వశ్చన్ 2x డేస్లో ఎక్స్ వాల్యూ వచ్చింది 57. మరి 2x అంటే 257 ఎంతండి? 2 × 57 డేస్ పర్ ఎవరు సి చేయాలి. పర్ డేకి సి చేస్తున్నాడు 3, ఇన్ని యూనిట్స్ చేస్తున్నాడు అండి. సి 2x డేస్లో ఇన్ని యూనిట్స్ చేస్తున్నాడు. అవుట్ ఆఫ్ 600లో ఎంత పార్ట్ చేశారో అని అడిగారు. 3 టేబుల్ చూస్తే కరెక్ట్గా 200 టైమ్స్, 2 టేబుల్ చూస్తే 100 టైమ్స్ అయిపోయింది. 57/100th పార్ట్ వర్క్ అనేది చేశారు. దట్స్ ఆన్సర్, ఆప్షన్ బి ఆన్సర్. స్టూడెంట్స్, సెషన్స్ క్లియర్గా ఫాలో అయితే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి చాలా నియర్గా ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్ అవుతారండి. థ్యాంక్ యూ రాఫీ, థ్యాంక్ యూ సో మచ్.